సారీ కనిష్క, చూసుకోలేదు. పర్వాలేదు, వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే ఇంకా బాగా రెడీ అయ్యేదాన్ని కదా. కనిష్క, నేను ఆలస్యం చేసే కొద్దీ అపార్థాలు పెరిగిపోయేలా ఉన్నాయి. అందుకే సూటిగా నీకో విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. నేను నిన్ను ప్రేమించలేదు. ఏంటి? కనిష్క, నేను ప్రేమిస్తుంది నిన్ను కాదు, వేరే అమ్మాయిని. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును కనిష్క, నేను ప్రేమించిన అమ్మాయి వేరు. ఆ విషయం గురించి క్లారిటీ ఇద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. మరి ఆ రోజు బస్ స్టాప్ లో ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు. అది నీకు కాదు కనిష్క. నేను వేరే అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో తను వెళ్ళిపోయి నువ్వు ఆ ఫ్లవర్ తీసుకొని నేను చెప్పిన మాటకి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఇంట్లోకి వచ్చి చెప్పేశావు. నా అభిప్రాయం ఏంటో అడగకుండా ఇంట్లో వాళ్ళు కూడా ముహూర్తాలు పెట్టేశారు. నేను అసలు నిజం చెప్పే లోపే ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని అడ్వాన్స్ అయిపోయారు. బట్ ఎవరిని హర్ట్ చేయకూడదనేసే ఓపిక పట్టాను, కానీ డిలే చేస్తే మాత్రం చాలా మంది అప్సెట్ అవుతారని